Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Olga video for 17 million. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈ రోజు అయితే వెరీ స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఈయన మనందరికీ చాలా సుపరిచితులు అనమాట. ఈయన గురించి సింపుల్గా చెప్పాలంటే ఈయన పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తే మాత్రం అరే క్లాస్ చెక్కాస్ అనిపిస్తుంది అనమాట. సో ఈ పాటికి కొంచెం అయితే అర్థమైంది కదా. సో ఈజ్ నన్ అదర్ దెన్ రవి ప్రకాష్ గారు ఉన్నారు మనతోటి. సో విద్రోహి మూవీతోటి మన ముందుకు రాబోతున్నారు. ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడి బోల్డ్ అని సీక్రెట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే హేమ. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. సో మొత్తానికి ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా 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 ఫైట్ చేశాను. సో అండ్ ఫైనల్లీ మళ్ళీ కంబ్యాక్ వచ్చినందుకు ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ రైట్నో మనం విద్రోహి గురించి మాట్లాడుకుందాం. సో ఎలా ఈ క్యారెక్టర్కి ఓకే చెప్పారు? బికాస్ చాలా కామన్ పాయింట్ మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నారు. మేబీ మీరు కూడా వెక్స్ అయిపోయి ఉండొచ్చు ఈ క్వశ్చన్ తోటి. పోలీస్ క్యారెక్టర్ అని. బట్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లేకపోతే యూ వాంట్ సే ఎస్ ఫర్ ద క్యారెక్టర్. సో అలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి? ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాను, జనం కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి జనం నన్ను ఈ రకంగా యాక్సెప్ట్ చేశారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో ఈ యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్లోనే త్రూ అవుట్గా చేస్తే ఈజీగా నమ్మించవచ్చు అనే ఒకటి ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. సో బట్ ఆ రకంగా నేను యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టర్ ఏదైనా పొలిటికల్ డ్రామాలో చేస్తే బాగుంటుంది, ఇంకా బాగా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని. ఇక్కడ ఈ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఈ విద్రోహి కథ చెప్పినప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారనమాట. చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది, కథ బాగుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఏంటి అంటే డైరెక్టర్ గారి తాలూకా సిన్సియారిటీ అండ్ ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్ ఏమని కోరుకుంటాడు, ఏ రేంజ్కి రావాలి అని కోరుకుంటాడు అనేది అడిగితే ఒక రైటర్కి నేను ఒక క్యారెక్టర్లో కనపడాలి అనేది కోరుకుంటాడు ప్రతి యాక్టర్. సో అలాగా ఒక డైరెక్టర్ నన్ను ఎంచుకొని వచ్చినప్పుడు మనం చేద్దాము, త్రూ అవుట్గా చేసే ఛాన్స్ వస్తుంది, మంచి థ్రిల్లర్, కథ బాగుంది, అందుకని చెప్పి చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఇంకొకటి, మీ దగ్గరికి ఎవరైనా కథ తీసుకొచ్చినప్పుడు రైట్ నో సుబ్రహ్మణ్యం గారు ఇస్ న్యూ డైరెక్టర్. సో ఆయన నేను అడగడం జరిగింది అంతకుముందు ఏమైనా చేశారా అంటే లేదు, బట్ నేను వీళ్ళందరితోటి జర్నీ చేశాను, విత్ ద టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో జర్నీ చేశాను అన్నారు. హౌ యూ బిలీవ్ ఎ న్యూ డైరెక్టర్ ఎవరైనా సరే మీ దగ్గరికి కథ తీసుకొచ్చినా ఎంత బాగుందని చెప్పినా సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేస్తారు కదా మినిమం లిటిల్. సో ఏ నమ్మకంతో యూ సెడ్ ఎస్ ఫర్ సుబ్రహ్మణ్యం గారు? అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేయడం ఒకటే అయితే అసలు అంతే. బేసిక్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకునేది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ జనంలోకి వెళ్తుందా లేదా, అసలు వీళ్ళు కంప్లీట్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెక్ చేసుకుంటాం. అదే ప్రతి ఒక్కళ్ళు అదే చేసుకుంటారు. తర్వాత మనకి ఓకే కథ బాగుంది, తర్వాత ఇది తీసుకెళ్ళగలరా, ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ క్యారెక్టర్కి సూట్ అవుతామా లేదా అనేది ఒకటి చూసుకుంటాం. సో సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను ఇది ఎందుకు చేశావు అని అడిగితే ఆయన తాలూకా సిన్సియారిటీ, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోలేదు కానీ బట్ ఆయన నన్ను నమ్మి వచ్చారు అని ఇందాక చెప్పినట్టే నమ్మి వచ్చారు అనే ఒక బ్లైండ్ దీంతో వెళ్ళిపోయాను అనమాట ముందుకి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.